హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మనకు ఏజ్ బార్ అయ్యి పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది. ఈ అమ్మాయి పేరు షర్మిళ, వయసు 35 సంవత్సరాలు. ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు పెళ్లి కాలేదో ఆ విషయాన్ని మనకు చెప్పింది. పుట్టిన సొంత ఊరు ధవళేశ్వరం అని చెప్పింది. ఈ అమ్మాయి చదివిన చదువు ఎంటెక్. చదువు నిమిత్తం ఈ అమ్మాయి బెంగళూరు వెళ్ళింది. అక్కడ ఒక హాస్టల్లో ఉంటూ కాలేజ్లో చదువుకుని 74% మార్కులతో ఎంటెక్ చదువును కంప్లీట్ చేసింది. తరువాత ఎంత వెతికినా ఉద్యోగం దొరకలేదు అని చెప్పింది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఒక సాధారణ కుటుంబానికి చెందినవారు. కేవలం ఒక సొంత ఇల్లు మాత్రమే ఉంది. దాని విలువ 8 లక్షల రూపాయలుగా ఉంది. ఈ అమ్మాయి ఒక్కగాని ఒక అమ్మాయిగా తల్లిదండ్రులకు జన్మించింది. ఈమె నాన్నగారు అరటికల వ్యాపారం చేస్తూ చాలా తక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కానీ ఒక్కగాని ఒక అమ్మాయి కాబట్టి చదువును చదివించలేకపోయారు. ఈ అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయాలని ఆశ ఉండేది. కానీ ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా ఎక్స్పీరియన్స్ కావాలి అనేవారు. ఈ అమ్మాయి హాస్టల్ పక్కన ఒక అబ్బాయితో ఈమె ఫ్రెండ్షిప్ కుదిరింది. చేసింది. ఆ అబ్బాయి ఒక ఎయిర్లైన్స్ కంపెనీలో పనిచేస్తూ నెలకు 18,000 రూపాయల జీతాన్ని సంపాదించేవాడు. ఈ అమ్మాయికి తను చేస్తున్న కంపెనీలో ఉద్యోగాన్ని ఇప్పించాడు. నెలకు 16,000 రూపాయల జీతాన్ని ఈమె ప్రస్తుతం సంపాదిస్తుంది. 2 లక్షల రూపాయలను పెళ్లి కోసం ఈమె దాచుకుంది. ఈ అమ్మాయికి ఏ అబ్బాయితోనూ అక్రమ సంబంధాలు లేవు అని చెప్పింది. అలాగే మద్యం తాగడం, స్మోకింగ్ చేయడం వంటివి ఎప్పుడూ చేయలేదు అని చెప్పింది. ఈ అమ్మాయికి చాలామంది బంధువులు ఉన్నారు. కానీ ఈ అమ్మాయి బంధువులందరూ చాలా ధనవంతులుగా ఉన్నారు. ఈమె నుండి చాలా కట్నాన్ని అడుగుతున్నారు. కానీ ఈ అమ్మాయి అయితే అంత కట్నాన్ని ఇచ్చుకోలేదు. మీరు ఎవరైనా మీ దగ్గర ఉన్న 2 లక్షల రూపాయలతో పెళ్లి చేసుకుని మీతో భర్తగా జీవించాలి. ఒకవేళ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా డైరెక్ట్గా ఒక అద్దెలు తీసుకుని అందులో భార్యాభర్తలుగా కూడా జీవించవచ్చు. ఈమెతో మీరు జీవితాంతం కలిసి ఉండాలని ఈమె చెప్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఒక చిన్న గుడికి వెళ్ళి అక్కడ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని భార్యాభర్తల్లా జీవిస్తున్నారు. అప్పుడు వాళ్లకు పెళ్లి ఖర్చులు అనేవి అసలు ఉండవు. మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకుని మీ ఇంట్లో లవ్ మ్యారేజ్ అని చెప్పండి. పెళ్లి చేసుకునే అబ్బాయి ఏదో ఒక పని చేసుకుంటూ నెలకు సరిపడే ఆదాయం తేగలిగితే చాలు అంటుంది. ధనవంతులైన అబ్బాయిని, అలాగే ఎక్కువ ఆస్తి ఉన్న అబ్బాయిని ఈమె కోరుకోవడం లేదు. ఒకవేళ మీరు ధనవంతులై ఉండి ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చాలా గ్రాండ్గా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఈ అమ్మాయి చేత ఉద్యోగాన్ని మాన్పించి మీ ఇంట్లో వంట పనులు చేసే భారీగా కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఈ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. ఒక హాస్టల్లో నెలకు 5,500 రూపాయలు కడుతూ ఉంటుంది. 5.3 ఇంచెస్ ఎత్తును, 68 కేజీల బరువును ఈమె కలిగి ఉంది. మద్యం తాగిన వారు మాత్రమే ఈమెకు కావాలి అని చెప్పింది. స్మోకింగ్ అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు అని చెప్పింది. ఈ అమ్మాయి హిందూ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా ఉంది. క్యాస్ట్ వచ్చి కంసాలి క్యాస్ట్ అని చెప్పింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కూడా ఈమె సిద్ధంగా ఉంది. అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరైనా సిగ్గుపడకుండా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మీ సాంప్రదాయం ప్రకారం మీరు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. జాతకాల మీద, రాశిఫలాల మీద నమ్మకం లేదు అని చెప్పింది. అబ్బాయి అందంగా లేకపోయినా సరే ఈమె పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఒకవేళ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా డైరెక్ట్గా ఒక అద్దెలు తీసుకుని అందులో భార్యాభర్తలుగా కూడా జీవించవచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఒక మంచి భార్యను మీరు మీ ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.